మనకి చాలా వరకు సెషన్స్ వైజ్గా ఉంటుందన్నమాట. అంటే ఒకసారికి చేసేస్తేనే మనకి రాదు. దీనికి మనం ఒక 6 to 8 టైమ్స్ అనేది అలా చేయటం వల్ల మనకి హెయిర్ రీగ్రోత్ అనేది రావడం జరుగుతుంది. సో ఎక్కడైతే ఉందో అక్కడ పూర్తిగా రావడం పోయిందో పూర్తిగా రావడం అనేది జరుగుతుంది. సో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈ పేను కొరుకుడికి రికరెన్స్ రేట్ అనేది ఉంటుంది. అంటే తిరగబెట్టే గుణము. మనం స్టార్ట్ చేసిన ఒక 3-4 monthsలో కొత్త ప్యాచెస్ అనేది రావచ్చు. మనం ప్యాచ్ ఎక్కడుందో అక్కడే ట్రీట్మెంట్ చేస్తాం, కానీ నెక్స్ట్ ఎక్కడ వస్తుందో మనకి తెలియదు కాబట్టి అక్కడ మనం చెయ్యం. సో కొత్త ప్యాచ్లు వచ్చినా ఇలానే ట్రీట్మెంట్ చేసుకునే విధానం. సో ఫస్ట్ 4 months దీనికి మనకి సపోర్టివ్గా హెయిర్ స్ట్రెంగ్త్ అవ్వడానికి కూడా మనం కొన్ని సప్లిమెంట్స్ అనేది వాడుకోవాలి. అదేవిధంగా పైపోతకి మినాక్సిడిల్ కానీ నాన్ మినాక్సిడిల్ కాంబినేషన్స్ అనేది సీరమ్స్ కూడా పెట్టుకోవాలన్నమాట. ఇలా వాడుకుంటూ ఉన్నట్టయితే ఖచ్చితంగా మనకి పెయిన్ కొరుకుడు దగ్గర ఉన్న దగ్గర జుట్టు రావడం అనేది జరుగుతుంది. ఈ తిరగబెట్టడం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్గా సప్లిమెంట్స్ కనుక వాడుకున్నట్టయితే మనం ఒక 70 to 80% వరకు ఈ ఎపిసోడ్ అనేది స్టాప్ చేసుకోవచ్చు. మరిన్ని స్కిన్కి హెయిర్కి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.